వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ కి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. భారత సైన్యం దెబ్బకు దాయాది వణికిపోతోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడులు పాక్ గుండెల్లో ఎంతటి భయాన్ని నింపాయంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ఎక్కడ జరుగుతుందోనని సరిహద్దుల్లో యుద్ధ సామగ్రిని కుప్పలుగా పోస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను కూల్చే వ్యవస్థలు, అత్యాధునిక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను పాక్ మోహరిస్తోంది. భారత్ ఎప్పుడు ఎటు నుండి వచ్చి విరుచుకు పడుతుందోనన్న ఆందోళనలో ఇస్లామాబాద్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అసలు పాక్ సరిహద్దుల్లో మోహరించిన ఆ రహస్య ఆయుధాలు ఏంటి? రావల్కోట్, కోట్లీ సెక్టార్స్ లో ఏం జరుగుతోంది? టర్కీ, చైనాల నుండి పాక్ కోరుకుంటున్న సహాయం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ని ఆపరేషన్ సింధూర్ భయం వెంటాడుతూనే ఉంది. భారత్ మరోసారి మెరుపు దాడులకు సిద్ధమవుతోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో పాక్ సైన్యం సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో భారత్ డ్రోన్లను అడ్డుకోవడమే లక్ష్యంగా భారీగా మోహరింపులు చేపట్టింది. ఇందుకోసం CUAS అంటే కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ని రావల్కోట్, కోట్లీ, భీంబర్ సెక్టార్స్ లో మోహరించింది. సరిహద్దుల్లో ఏకంగా 30కి పైగా ప్రత్యేక యాంటీ డ్రోన్ యూనిట్స్ ని పాక్ సైన్యం రంగంలోకి దింపింది. ఈ భారీ మోహరింపులను ముర్రీలోని 12వ ఇన్ఫెంట్రీ డివిజన్, 23వ ఇన్ఫెంట్రీ డివిజన్స్ పర్యవేక్షిస్తున్నాయి. భారత భూభాగంలోని పూంచ్, రాజౌరి, నౌషేరా, సుందర్బానీ సెక్టార్స్ కి ఎదురుగా ఉన్న పాక్ స్థావరాలను అత్యంత పటిష్టం చేస్తోంది. కేవలం సాఫ్ట్ కిల్ చర్యలతో ఆగకుండా తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్స్ ని, క్షిపణులను కూల్చివేసేందుకు రాడార్ గైడెడ్ ఓర్లికాన్ GDF 35mm ట్విన్ బ్యారెల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను రోడ్డుపైకి తీసుకొచ్చింది. వీటితో పాటు మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన అంజా MK2, MK3 క్షిపణులను కూడా సరిహద్దు వెంబడి మోహరించి భారత్ వైపు గురిపెట్టింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా తన గగనతల రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో పాకిస్తాన్ గుర్తించింది. అందుకే ఇప్పుడు తన లోపాలను పూడ్చుకునేందుకు టర్కీ, చైనాలతో రహస్య చర్చలు జరుపుతోంది. అత్యాధునిక డ్రోన్లు, శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థల కోసం పాక్ దేబ్రిస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న భారత్ ఎక్కడ రెండవసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తుందోనన్న భయంతో అప్పులు చేసైనా సరే ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. దాయాది దేశం చేస్తున్న ఈ యుద్ధ సన్నాహాలను భారత సైన్యం కూడా నిశితంగా గమనిస్తోంది. సరిహద్దుల్లో ఎటువంటి కదలికలు వచ్చినా ధీటుగా బదులిచ్చేందుకు మన జవాన్లు కూడా సిద్ధంగా ఉన్నారు.